ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ క్రియాశీలకై ఆ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. రాజకీయ పట్టు సాధన వ్యూహంలో భాగంగా బీసీ నినాదం ఎత్తుకున్న కవిత వరుసగా బీసీ సంఘాలతో సమావేశమవుతున్నారు. బీసీ కుల సంఘాలు, వృత్తిదారుల సంఘాల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సంఘాల సమావేశాలలో ప్రధానంగా అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు డిమాండ్తో పాటు ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కవిత. అలాగే కుల గణన సర్వే పూర్తయినందున స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఉద్యమాలకు సిద్దం కావాలని బీసీ సంఘాల నేతలకు పిలుపునిస్తూ ఉన్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కవిత. అలాగే కేసీఆర్ హయాంలో బీసీలకు, కుల వృత్తిదారులకు అమలైన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టి వారి జీవనోపాధి దెబ్బతీసిందని కవిత విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక ప్రోత్సాహక పథకాలు కరువైనందున బీసీలు ప్రభుత్వంపై చేపట్టాల్సిన పోరాటాలకు తనతో కలిసి రావాలని కవిత కోరుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాప కింద నీరులా కవిత రాజకీయ ఉద్యమ నిర్మాణాలను రచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులలో ఒకరిగా ఉన్న కవిత రాజకీయంగా సొంత బలాన్ని పెంచుకునేందుకు ఆది నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు, జైలు ఎపిసోడ్ కొంత ఆమెను రాజకీయ దూకుడుకు బ్రేక్ వేసినప్పటికీ బెయిల్పై విడుదలైన అనంతరం తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన, ప్రజా సమస్యలపైన, తెలంగాణ తల్లి విగ్రహం, బతుకమ్మ అంశం, గురుకుల సమస్యలపై ప్రజాక్షేత్రంలో మండలిలో గళమెత్తడం ద్వారా కవిత అందరి దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ లో అధినేత మాజీ సీఎం కేసీఆర్ వారసుడిగా ఉన్న తన అన్న కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో అరెస్ట్ అయితే తాను పార్టీలో కీలకంగా వ్యవహరించాలన్న కోణంలోనే కవిత సొంత రాజకీయ కార్యాచరణలో వేగం పెంచారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమే మనం చెప్తా ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం.